హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఊదల అంబలి చూద్దాము. సో నేను 1 కప్ ఊదలు తీసుకున్నాను. దీన్ని ఒక్కసారి ప్లెయిన్ ట్యాప్ వాటర్తో వాష్ చేసి నెక్స్ట్ ఇదే ఊదల్ని మనం మంచి వాటర్తో వాష్ చేసిన తర్వాత జస్ట్ సెకండ్ టైం వాష్ చేసిన వెంటనే దీంట్లో 1 కప్ ఊదలకి 2 కప్స్ వాటర్ వేసి సోక్ చేసి ఉంచాలి. నెక్స్ట్ మనం ఈ ఊదల్లో సోక్ చేసుకున్న వాటర్ని గ్లాస్లోకి సపరేట్గా తీసుకొని మిగిలిన దాన్ని మిక్సీ జార్లో వేసి పల్స్ మోడ్లో 4 to 5 టైమ్స్ హాఫ్ సెకండ్ 1 సెకండ్కి తక్కువగా తిప్పుతూ ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం స్టవ్ ఆన్ చేసి కుక్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇది మొదటగా ఫస్ట్ ప్రిఫరెన్స్ కుండకి ఇవ్వాలి. నా దగ్గర ప్రస్తుతానికి కుండలు ఏమీ లేవు కాబట్టి నేను ఇలా స్టీల్ గిన్నె తీసుకున్నాను. దీనిలో యాక్చువల్గా మనం ఈ చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ ఊదల్ని నానపెట్టుకున్నాను. సో 1కి 2 వాటర్ వేసి నేను సోక్ చేశాను. ఇప్పుడు దీంతో రిమైనింగ్ 8 గ్లాసుల వాటర్ని ఈ బాండీలో వేస్తాను. ఇవి నేను ఆల్రెడీ కొలిచి పెట్టుకున్నానండి. సో ఇవి 8 గ్లాసెస్ ఆఫ్ వాటరు. సో ఈ 8 గ్లాసెస్ ఆఫ్ వాటరు కొంచెం బాయిల్ అయ్యి ఒక మరుగు రావాలి. వచ్చిన తర్వాత మనం ఇలా మిక్సీ పట్టుకున్న ఈ ఊదల పేస్ట్ని అందులో స్లోగా కలుపుతూ వేద్దాం. చూస్తున్నారు కదండి, ఈ బాయిల్ అవుతున్న వాటర్లో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేద్దాం. ఇది యాక్చువల్గా వేస్తూ కలుపుతూ ఉండాలండి. దీన్ని ఇలా కలుపుతూ ఉండాలండి. దీన్ని ఆల్మోస్ట్ మనం మీడియంలో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత లోలో పెట్టుకొని ఇంకో 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇది ఇలా వైట్ కలర్లోనే ఉంటుంది. బాగా బుడగలు వచ్చి కొంచెం మరీ అంత చిక్కగా కాదు. మీరు కన్సిస్టెన్సీ చూసారంటే ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది వేస్తూ కలుపుతూ ఉండాలి, దానివల్ల ఉండలు కట్టకుండా ఉంటాయి. ఈ మొత్తం ప్రాసెస్లో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే, ఇది కుక్ చేయడానికి ఫస్ట్ మనం చూస్ చేసుకునే వెజల్ కంపల్సరీ ఎయిదర్ మడ్ పాట్ అయి ఉండాలి, లేదా మన దగ్గర ఉంటే ఏదైనా నార్మల్ ఇత్తడివి గిన్నెలు వాడుకోవచ్చు మనం. కానీ ఈ ప్రజెంట్ నా దగ్గర అవి అవైలబుల్ లేవు కాబట్టి నేను ఇలా స్టీల్ గిన్నెలో కుక్ చేస్తున్నాను. అలాగే రెండవది, మనం సోక్ చేసిన వాటర్ ఏదైతే ఉందో ఆ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని ఎక్కడా పారబోయకూడదు. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఆ వాటర్ని యూజ్ చేసుకుంటూ గ్రైండ్ చేసేసి స్మూత్ బ్యాటర్గా తయారు చేసుకొని పల్స్ మోడ్లోనే మనం 5 to 6 టైమ్స్ చేస్తాం కాబట్టి అది కంప్లీట్ స్మూత్ కాదు. అలా ప్రిపేర్ చేసుకునేప్పుడు ఆ వాటర్ని యూజ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత రిమైనింగ్ 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని ఇందులో మనం స్టీల్ బౌల్లో వేసుకొని బాయిలింగ్ రానివ్వాలి. వచ్చిన తర్వాత రిమైనింగ్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి లాస్ట్ పాయింట్ వచ్చి, మనం దీనిలో ఎటువంటి పరిస్థితుల్లోనూ సాల్ట్ యాడ్ చేయకూడదు. అండ్ ప్రాసెస్ ఏంటంటే, ఇది కుక్ అవ్వడానికి 20 to 25 మినిట్స్ పడుతుంది. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే, దీన్ని లిడ్ పెట్టకుండా ఇలా తిప్పుతూనే మనం కుక్ చేస్తాము. 25 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ అలా వదిలేసి ఆ తర్వాత దానిపైన ఒక మంచి కాటన్ క్లాత్ని తీసుకొని దానిపైన క్లాత్ని క్లోజ్ చేసేసి దానిపైన లిడ్ పెట్టుకోవాలి. పెట్టేసి అలా నైట్ అంతా వదిలేస్తే మనం అరౌండ్ 10 to 12 అవర్స్ వదిలేస్తే మంచిగా అది ఫర్మెంట్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని మనం చల్లగా తీసుకోవాలి. అది ఎయిదర్ మీరు బటర్ మిల్క్ ఇష్టపడే వాళ్ళైతే బటర్ మిల్క్తో తీసుకోవచ్చు, లేదా మిల్క్తో తాగే వాళ్ళైతే మిల్క్తో తీసుకోవచ్చు. అప్పుడు మీరు కావాలనుకుంటే పించ్ హిమాలయన్ పింక్ సాల్ట్ మాత్రం యాడ్ చేసుకోండి. అట్లానే ఇంకా దీన్ని వేరే కర్రీస్తో కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు. అలా కర్రీస్తో సర్వ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు కూడా దీన్ని మనం అస్సలు హీట్ చేయకూడదు. వన్స్ ఇది కుక్ అయ్యి నైట్ అలా ఫర్మెంటేషన్కి వదిలేసినప్పుడు అది చల్లారిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ చల్లారిన దాంట్లోనే మనం ఏదో బటర్ మిల్క్ ఆర్ వేడి కర్రీస్ అయినా కానీ కలపకుండా ఇది కొంచెం తాగుతూ అలా వేడిగా ఉండే కర్రీస్ని మనం సర్వ్ చేసుకోవచ్చు.
ఇంతేనండి. ఫైనల్లీ ఒక 20 మినిట్స్ తర్వాత ఇది రెడీ అవుతుంది. సో ఇదే ఊదల అంబలి. దీన్నే అమృతం అని కూడా అంటారు. మెయిన్ ఇది తిన్న తర్వాత ఏంటంటే మనకి చాలా ఫస్ట్ ఇది ఎనర్జీ గివింగ్ ఫుడ్. సో మంచి శక్తి వస్తుంది. అట్లాగే దీన్ని కంటిన్యూస్గా మనం డేలో మీరు కొంచెం కొంచెంగా తీసుకోవాలనుకుంటే 2 టైమ్స్ అట్లా తీసుకోవచ్చు. లేదు ఒకసారే తాగగలిగితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు. అండ్ ఇది కిడ్స్కి చాలా హెల్తీ. అలాగే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఇది సర్వ్ చేసుకోవచ్చు. 6 మంత్స్ బేబీ నుంచి 100 ఇయర్స్ ఎవరికైనా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అన్నిటికన్నా బెస్ట్ ఫుడ్ అని చెప్పచ్చు. అందుకే దీన్ని అమృతం అని కూడా అంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.